మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు మరో వివాదానికి తెరలేపారు. అదేమంటే తన అసంతృప్తిని వెళ్ళగక్కాడు. వాస్తవానికి చాలా రోజుల నుంచి దేవిశ్రీ ప్రసాద్ మీద డైరెక్టర్ సుకుమార్కి అసంతృప్తి ఉందట. అదేంటంటే సమయానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వట్లేదనే కారణంతో, పాటలు ఇవ్వట్లేదనే కారణంతో తమన్ని అజయ్ అనే ఇంకో అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చి సినిమా కోసం చేయిస్తున్నారు. వాస్తవానికి పాటలన్నీ చేసింది దేవిశ్రీ ప్రసాదే. పుష్ప ఫస్ట్ పార్ట్లో కూడా ఆయన సాంగ్స్ అద్భుతంగా ఇచ్చారు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నా కూడా అక్కడక్కడ కొద్దిగా బాగోలేదని, సౌండ్ మిక్సింగ్లో కొంచెం తేడాలు ఉన్నాయని చెప్పేసి సుకుమార్ అసంతృప్తి వ్యక్తం చేశాడట. అయితే ఆ తర్వాత మరి పుష్ప 2 టైంకి ఏమైందో కానీ ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. 2000 కోట్ల టార్గెట్ పెట్టుకుంది పుష్ప టీం. అయితే సుకుమార్ సడన్గా వచ్చేసి తమన్ని అజయ్ అనే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చి ఓపెనింగ్ సీన్స్ కోసం ప్రత్యేకంగా వారితో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయించాడట. అంతేకాదు కొన్ని సీన్స్లో కూడా తమకు నచ్చని చోట కూడా ప్రత్యేకమైన ట్రాక్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని యాడ్ చేసినట్లు తెలుస్తుంది. ఇది చాలా రోజులుగా బయట వినిపిస్తున్న టాక్. అదే నిజమని చెప్పేసి పుష్ప ఐటమ్ సాంగ్ లాంచ్ చెన్నైలో జరిగింది. దాని మీద స్టేజ్ మీదనే నిర్మాత రవి పేరు పెట్టేసి ఏకంగా తన అసంతృప్తినే కాదు తన కోపాన్ని కూడా వెళ్ళగెక్కడు. అదేమంటే పేమెంట్కైనా పేరునైనా అడుక్కోవాలి, ఏమంటారు రవి గారు మీరు, అంతే కదా అన్నారు. పేమెంట్ కోసమైనా పేరు కోసమైనా కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే ఉంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా అన్నారు. అదేమంటే తను ఇప్పుడు డబ్బుల కోసం కూడా నేను అడుక్కోవాల్సి వస్తుంది. అంతేకాదు పేరు కోసం, అంటే టైటిల్, తన పేరు టైటిల్ మ్యూజిక్ డైరెక్టర్ అని కాకుండా వారితో పాటు తమన్ పేరును ఇంకో అజయ్ అనే పేరు, అతని పేరు కూడా యాడ్ చేశారట. అదే అసంతృప్తికి కారణం. ఇంకోటి ఏంటంటే నేను ఆలస్యంగా వస్తాను, నేను ఆలస్యంగా పాటలు ఇస్తాను, ఆలస్యంగా మ్యూజిక్ ఇస్తాను, ఏమంటారు అంటూ సెటైర్లు వేశాడు. వాస్తవానికి కొంత ఆలస్యం చేశాడట దేవిశ్రీ ప్రసాద్. తనకు కంగువా సినిమా ఛాన్స్ రావడంతో ఆ సినిమా కోసం ఎక్కువ పనిచేసి పుష్ప 2ని పక్కకు పెట్టాడట. యాక్చువల్గా పుష్ప 2 అనేది చాలా పెద్ద సినిమా. అయితే తమన్ని బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ కోసం తీసుకుందామని చెప్పేసి సుకుమార్ భావించాడు. దానికి అల్లు అర్జున్ కూడా సరే అన్నాడట. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా చేస్తాడు తమన్ అనే పేరు చాలా రోజుల నుంచి ఉంది. వాస్తవానికి తమన్ కంటే కూడా మణి శర్మ ఇంకా బాగా చేస్తాడు. తమన్ మ్యూజిక్ చేసిన సినిమాలకు కూడా మణి శర్మ బ్యాక్గ్రౌండ్ చేశాడు. అయితే దేవిశ్రీ ప్రసాద్ చేసిన సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే వాళ్ళని పెట్టుకోవడం అనేది చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఏకంగా తమన్ని తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వాడాడట. దీంతో అల్లు అర్జున్ సుకుమార్ను ఏమీ అనలేకపోయాడు. కానీ నిర్మాతలను తనకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు. ఏమంటారు మీరు, పేమెంట్ కోసమైనా పేరు కోసమైనా, అంటే సినిమా క్రెడిట్ కోసమైనా నేను అడగాలి వస్తుంది కదా, ఏమంటారు రవి గారు అన్నారు. దాంతో నిర్మాతలు షాక్ అయ్యారు. ఏంటి ఇలా స్టేజ్ మీద అంటున్నాడు. దానికి కూడా స్టేజ్ మీదనే సమాధానం చెప్పాడు. ఏదైనా ఉంటే నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, ఇలా స్టేజ్ మీద మాట్లాడితేనే బాగుంటుంది. నేను ఎర్లీగానే రావాలనుకున్నాను కానీ కొంతమంది ఆపారు, మీరు మెల్లిగా రండి, ఇక్కడ షూట్ చేస్తున్నాము, లైవ్ ఉంది అంటే నాకు కెమెరాల ముందు కొంచెం సిగ్గు, నేను రానన్నా కూడా నన్ను రానివ్వలేదు. తర్వాత నేను లేటుగా వచ్చాను, మీరు నేను లేటుగా వచ్చాను అనుకుంటారేమో, నాకు కెమెరాల ముందు సిగ్గు కానీ స్టేజ్ మీదకి వస్తే అసలు సిగ్గే ఉండదు అని చెప్పేసి అన్నారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ చేసింది కరెక్టా అంటే తప్పు, 100కు 100%. క్రియేటివ్ ఫీల్డ్ అన్నప్పుడు, ఒక పెద్ద ప్రాజెక్ట్ అన్నప్పుడు దర్శకుడు తనకు నచ్చిన వాళ్ళని తీసుకుంటాడు. ఎక్కడో నచ్చని చోట వేరే వాళ్ళతోటి చేయించుకుంటాడు. అది నీకంటే గొప్పగా ఉంటుందని కాదు, లేదంటే అని కాదు, ఆ సమయంలో వాళ్ళకి అనిపించింది అలా చేస్తారు. అది చిన్న ప్రాజెక్ట్ కాదు, 2000 కోట్లు ప్లస్. ఈ సినిమా మీద సుకుమార్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. బన్నీ కూడా పాన్ ఇండియా తనకి పేరు రావాలని చెప్పేసి కూడా ఆశిస్తున్నాడు. ఈ టైంలో తనను కాదని ఇంకో ఇద్దరిని తీసుకున్నారనే అక్కస్తోటి దేవిశ్రీ ప్రసాద్ నోటికి వచ్చినట్లు స్టేజ్ మీద మాట్లాడారు. దానికి అందరి కారణం ఏంటి అంటే తమన్ని ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చి ఈ సినిమా కోసం పనిచేయించడం. అయితే సినిమాకు చాలా కీలకమైన సీన్లు ఓపెనింగ్లోనే ఉంటాయంట పుష్ప 2లో. దానికోసం తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడట. అతని అసూయ అంతా అది అని చెప్పేసి టాలీవుడ్లో వినిపిస్తున్నమాట. మొత్తానికి తమన్ చేసిన ఈ రచ్చకి చాలామంది కోపంగా ఉన్నారు. టాలీవుడ్లో అయితే ఇలా చేయకుండా ఉండాల్సింది, మంచి కెరీర్ ఉన్న వ్యక్తి కదా అని చెప్పేసి దేవిశ్రీ ప్రసాద్నే అంటున్నారు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ఉన్నప్పుడు దర్శకుడు తనకు కావాల్సినప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ముందే చెప్పాలి, ఒకవేళ నాకు అవసరం అయితే నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్ని కూడా తీసుకుంటాను అని చెప్తే ఏమవుతుంది అంటే ఇలాంటి ప్రాబ్లం రాదు. నాకు ముందే చెప్పాడు కదా అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఏంటంటే కొందరు చెప్పినా కూడా ఇలాంటి గొడవలు చేస్తూనే ఉంటారు.